తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటిది ఏదైతే తను అన్న వ్యాఖ్యలు ఆ పైన జరిగిన దాడి దాంట్లో బీసీ బీసీ అని రాగం ఎత్తుకున్నది కవిత. ఆవిడికి మాకు ఏమన్నా కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడారు. దాని మీదనే ఇవాళ అతని మీద దాడి జరిగింది. అంటే మంచం పొత్త అంటే పడుకున్నావా అని అడిగినట్టు అన్న భాష, అంటే వాళ్ళ ఆ కొట్టిన వాళ్ళ ఉద్దేశం. బట్ తెలంగాణ భాష ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. సరే, ఆంధ్ర వాళ్ళు మాట్లాడితే మా తెలంగాణ యాస మా తెలంగాణ భాష అర్థం కాక అట్లా మాట్లాడారు అంటారు. ఇప్పుడు దాడి చేసింది తెలంగాణ వాళ్ళే, చేయించుకున్నది తెలంగాణ వాళ్ళే. భాష ఇప్పుడు తెలంగాణ పాయింట్ చర్చకొచ్చింది. ఏమనంటే తనేమంటాడు, ఎవరు తీన్మార్ మల్లన్న ఇలియాస్ చింతపండు నవీను, మా తెలంగాణ భాషలో కంచం పొత్తు అంటే భోజనాలకు సంబంధించి, మంచం పొత్తు అంటే బియ్యాలకు సంబంధించి, ఇది మా భాష అని చెప్తున్నారు. మరి ఆవిడ అదే కేసీఆర్ గారి బిడ్డ కదా, అదే భాష మీద కదా ఉద్యమించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆవిడేమో ఖచ్చితంగా కాంగ్రెస్ అతన్ని సస్పెండ్ చేయాలి అంటోంది, యాక్షన్ తీసుకోవాలి అంటోంది కవిత. డైరెక్ట్గా ఆ గొడవని దాడిని సమర్థిస్తోంది ఆవిడ. ఇప్పుడు తీన్మార్ మల్లన్న తరపున బీసీ సంఘాలు ఈ పాయింటే రైజ్ చేస్తున్నాయి, లేదు ఆ అర్థమని. ఇప్పుడు ఒక్కసారి అతను ఏం మాట్లాడాడు విందాం. మీ కులానికి మా కులాలకి ఏమన్నా బియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాం. ఇక్కడ తప్పేముంది? కొంచెం కంచం పొత్తు మంచం పొత్తు అనే దాంట్లో కొంత వాళ్ళు చెప్తున్నారు. కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం, మంచం పొత్తు అంటే బియ్యం పొందడము. ఇది మీడియా కూడా చెప్తా ఉన్నా. దీని అర్థం ఇది. వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు, మరి మాకు తెలియదు. మా భాషలో అయితే గది. ఇది ఇప్పుడు అసలు పదం ఇది. మంచం పొత్తు అంటే బియ్యం అందుకోవడం, అంటే మీ వాళ్ళు మాతో బియ్యం ఏమన్నా అందుకున్నారా లేదా బంతి భోజనాలు ఏమన్నా చేశారా అని నేను అన్నాను అన్నటువంటి ఆ తెలంగాణ భాష అని తీన్మార్ మల్లన్న అంటున్నాడు, బీసీ సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు అది కరెక్టా కాదా? అది నిజమైతే తెలంగాణ భాష మాట్లాడిన తీన్మార్ మల్లన్న మీద దాడి చేసినటువంటి తెలంగాణ ఎదగాలని కోరుకుంటున్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవిత చేసింది తప్పు అవుతుంది. అది ఇతందే తప్పు అయితే తెలంగాణ మాటల్ని వక్రీకరిస్తున్న కాన్సెప్ట్ తీన్మార్ మల్లన్న. ఇప్పుడు తెలంగాణ మేధావులు చెప్పాలి, తెలంగాణ కళాకారులు చెప్పాలి, తెలంగాణ భాషా శాస్త్రవేత్తలు చెప్పాలి, తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ పోరాటాలు చేసిన వాళ్ళు చెప్పాలి ఈ పదం రైటా రాంగ్. రైట్ అయితే కవిత తప్పు, రాంగ్ అయితే తీన్మార్ మల్లన్న తప్పు. దాడి చేసింది అప్పుడు రైట్ అవుతుంది. ఒకవేళ కనుక ఆ పదం రైట్ అయితే దాడి చేయించిన కవిత తప్పు అవుతుంది. ఇప్పుడు తేల్చాలి. యావత్ సమాజం, ఎస్పెషల్లీ తెలుగు సమాజం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రాలో విడిపోవడానికి ముందు వచ్చినటువంటి అంశం అంతా ఈ మా భాష మా యాస మీకు అర్థం కావట్లేదు అన్న పదమే. కాబట్టి తెలంగాణ వాడుక భాషలో వినండి బ్రదర్, తెలంగాణ వాడుక భాషలో కంచం పొత్తు అంటే అన్నం తినడం, మంచం పొత్తు అంటే సంబంధాలు ఇచ్చుకోవడం. మాకు మీకేమైనా సంబంధం ఉందా అని అడిగిండు. దాంట్లో ఏముంది? ఒక అడిగింది తప్పని మీరు భావిస్తే కేసు పెట్టండి, జైల్లో పెట్టండి, పోలీస్ ఉన్నది కేసు, కోర్టులు ఉన్నాయి. ఇట్లా దాడి చేసి ఆఫీసులో దాడి చేసి మనుషులను కొట్టి చంపడం ప్లాన్ చేయడం కరెక్టా? మీరు అడగండి, చెప్పండి. మీరంతా సమాజం ఆలోచించాలి ఇదంతా. నమస్కారం అందరు. బీసీ పొలిటికల్ చేసి అదేవిధంగా అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది చాలా దుర్మార్గమైన విషయము. బీసీ ఉద్యమము ఎప్పుడు ఉవ్వెత్తున లేచినప్పుడే ఈ ఆధిపత్య కులాలు అనేది దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే మెజారిటీ గల బీసీల మీద అనే పార్టీ పెడుతున్నారని ఒక అనౌన్స్ చేసినతోడే ఈ దాడి చేయడం అనేది చాలా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు కేసీఆర్ మాట్లాడిన భాష యాస ప్రాస అనేది మనకు చెప్పాడు. దానికంటే అతి ఎక్కువ కూడా ఏం మాట్లాడాలి. ఎందుకంటే బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగానే మాట్లాడే తప్ప ఎక్కడ కూడా ఏ తప్పు అనేది దొరకలేదు.
ప్రశ్నించాడు. ప్రశ్నించడం అనేది తప్పు, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ ప్రశ్నించడం తట్టుకోలేక వాళ్ళు ఈరోజు దాడి చేస్తున్నారు. దాన్ని పూర్తిగా మేము ఈ బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున ఖండిస్తున్నాం. ఓకే.